చెప్పు వెల్కమ్ చెప్పు అందరికి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంది ఛానల్? ద చిగురి. ఓకే, సో హలో ఎవ్రీబడి. యా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే. సో బేసిక్గా దిస్ ఇస్ నాట్ అ వ్లాగ్ ఆర్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఎంటర్టైనింగ్ ప్రాంక్ ఆర్ ఎనీథింగ్. ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేస్తుంది, బట్ నాట్ జనరల్ క్వశ్చన్స్. మీరు మమ్మీని అడుగుదాం అనుకున్నది అది ఇది. నేను పర్సనల్గా కొంతమంది ఒపీనియన్స్ తీసుకొని కొంచెం లిస్ట్ ప్రిపేర్ చేయాలి కదా, కొంచెం లిస్ట్ తయారు చేసి నాకు చెప్పవా ఫస్ట్? చెప్పా ఎట్లా ఆన్సర్ చెప్పు, నీకు వస్తుంది జైత్రి. అంతే, అది నీకు చాలా నాలెడ్జ్ ఉన్నది దీని మీద. అయితే ఈ క్వశ్చన్స్ మమ్మీని అడుగుతా. సో దాని మీద మమ్మీ ఒపీనియన్, హర్ ఆన్సర్స్, హర్ సజెషన్స్, హర్ అడ్వైజెస్ ఈజ్ ఆల్ ఐ అండ్ వీ ఆల్ నీడ్. సో బేసిక్గా టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్ అడ్వైజెస్. సో ఇప్పుడున్న జనరేషన్లో దంపతులు, కపుల్స్, ఎనీవన్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, తీసుకుంటున్న డిసిజన్స్ ఆర్ కొంచెం ట్రెండీ అవుతున్న రిలేషన్షిప్ స్టేటసెస్ మీద మమ్మీకున్న ఒపీనియన్ అండ్ హర్ అడ్వైజెస్ ఇస్ వాట్ వీ ఆల్ నీడ్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ఫన్, సో డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అండ్ మైండ్. నేను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మమ్మీ వర్కర్లు కాల్ చేస్తారు కరెక్ట్గా. దినమంతా చేయరు, మళ్ళీ దినమంత ఎందుకు చేయరు, చేస్తారు. నువ్వు ఉండవు పక్కకి. దినమంత ఎందుకు చేయరు? बाद में कॉल करो, वीडियो हो रहा है. ఓకే, కూల్ కూల్, కమ్ టు ద మూడ్. చెప్పు. సో ఈ రిలేషన్షిప్ అడ్వైజెస్, కొన్ని సిచ్యువేషన్స్ చెప్తా, కొన్ని ఒపీనియన్స్ చెప్తా, కొన్ని ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్నామని చెప్తా. దాని మీద నీ అడ్వైజెస్ కావాలి బికాజ్ యూఆర్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ఆల్ రిలేషన్షిప్ బేస్డ్. పెళ్లి దగ్గర కోతులే, పెళ్లి కన్నా ముందయ్యే కథాకారకనే క్వశ్చన్ అన్ని. అవన్నీ నాకెట్ట తెలుసు? అంటే నువ్వు పెళ్ళి అయిపోయిన ఇదైనావు కదా. సో అంటే బేసిక్గా దంపతుల మధ్యలో ఉన్న దాని మీద ఉంటాయి క్వశ్చన్లు అన్నీ. సో ఆల్రెడీ నువ్వు పెళ్లి కాదంటున్నావు కదా, బట్ స్టిల్ పెళ్లి కాకపోయినా సార్ దర్ కమిటెడ్. నో టైం పాస్ చేయరు కదా. చెప్పు. దవదవ అడుగు, క్వశ్చన్ లేదు. దబదబా అడగాల? నీకు చూపి క్వశ్చన్ పేపర్. ఎందుకు చూపిస్తా, ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా. ఇది పీడబ్ల్యూడి 2 రూలన్స్, తర్వాత పునర్నవావి 120 2 బాక్సెస్. A few moments later. Question number 1. I am romantic, but I'm unable to express to him. అలాంటి టైంలో how should he take my love? Is it not worth being in relationship, or how should he take my love or anything? నేను ఉన్న రొమాంటిక్గానే, కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. అది అర్థం చేసుకోవాలా, టైం బీయింగ్లో అర్థమవుతుంది పార్ట్నర్కి. అంటే రొమాంటిక్గానే ఉంది కానీ బట్ షై ఫీలింగ్లో ఉంది, ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తలేదు అనేసి పార్ట్నర్కి అర్థం అవ్వాలా. ఎట్లా అర్థం చేసుకుంటారు అది అంతే. అది టైం బీయింగ్లా అన్నీ నడుస్తుంటే అన్నీ ఇదవుతాయి. Just go with the flow. అంతే. అదేమన్నా రాసుకుంటారా పేపర్ల మీద? ఏమో నాకు తెలియదు. ఏమో నీకు తెలియదా? ఓకే, గర్ల్ ఆర్ గై ఆల్వేస్ కమ్స్ టు మీ ఫర్ మనీ. నేను ఏమైనా కొనియకపోతే, ఏమైనా ఇవ్వకపోతే, పైసలు ఇవ్వకపోతే మేబీ ఐ మైట్ లూజ్ దెమ్. ఇస్ దిస్ అ వర్తీ రిలేషన్షిప్? అంటే అర్థం కాలేదు క్వశ్చన్. అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు అబ్బాయివి, నేను అమ్మాయిని మమ్మీ. ప్రతి క్వశ్చన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, నేను నీ దగ్గర కుట్టి పైసా కోసమేనే వస్తా. బై ఛాన్స్ నాకు గిఫ్ట్స్ ఇవ్వకపోయినా, వెకేషన్స్కి తీసుకుపోయినా, రెస్టారెంట్స్ అట్లా ఏం తీసుకోకపోయినా సరే, you might lose me, I might lose interest in relationship. So do you think I am right for you? కాదు, దట్ ఈస్ నా అస్సలు కాదు అది. నువ్వు ఇది ఎప్పుడు రిలేషన్కి ముందా? అంటే రిలేషన్లో ఉన్నప్పుడే షీ కమ్స్ టు మీ, నా దగ్గర ఉంటే పైసా కోసమే ఉంటుంది. అయితే రాంగ్, అది అస్సలు రాంగ్, చాలా తప్పు అది. నేను అది యాక్సెప్ట్ చేయను. నా పర్స్పెక్టివ్ పైసా ఇస్ నాట్ థింగ్. అట్లా కాదు. రిలేషన్షిప్లో అది ఒక దాని మీదనే ఆ అడ్వాంటేజ్ కోసమే వచ్చి ఉండడం అంతా రిలేషన్షిప్ని ఎందుకు, అది రిలేషన్షిప్ ఎట్లా అంటారు? గుడ్ పాయింట్. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా, డెఫినెట్గా నేను. హౌ మెనీ డేట్స్ or vacations a couple should spend to stay emotionally connected? Monthly, weekly, yearly? బిఫోరా ఆఫ్టరా? really before ఏ మమ్మీ. ఇప్పుడు బిఫోర్ ఎట్లా చెప్తారా డేట్స్ గురించి? ఉండదా అదేమన్నా?
చరిత్రలో రాసిందా? ఇప్పుడు కథలు పడుతున్నారు అవన్నీ. ఏం లేదు అట్లా. ఎందుకు నువ్వు నాన్న పోలేదా? కసాట ఐస్ క్రీమ్ తినిపించండి నాన్న నీకు. ఇష్క్ మూవీ తీసుకుపోయిన మమ్మీని. అయితే డేట్ అంటారా? దాని డేట్ అంటారు. మూవీ డేట్, డిన్నర్ డేట్, ఐస్ క్రీమ్ డేట్, పఫ్ డేట్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. డేట్ అంటే ఇటు జస్ట్ పోయి ఇట్లా బయటది కలిసి. డేట్ అంటే ఇప్పుడు నిన్ను మేము షాపింగ్ కి తీసుకుపోయి అక్కడి పాస్తా తినిపిస్తున్నాం. దట్ ఇస్ కాల్డ్ ఎ డేట్, అ ఫ్రెండ్లీ డేట్. ఆ డేట్ లో వి కనెక్ట్, వి స్పీక్, నీ ఇష్టాలు తెలుసు. వెళ్ళొచ్చు. ఇంకా అది ఎప్పుడు వెళ్ళాలి అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పోవాలి. ఇంకెక్కువ కమ్యూనికేట్. చాలా మంది 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అది అర్థమైతే లేదు కదా, అవి చూసి పిచ్చెక్కుతుంది. సరే, ఒక జనరల్ గా బిఫోర్ ఆఫ్టర్ వదిలేసి ఒక జనరల్ గా ఒక కపుల్ వెళ్ళొచ్చు వెళ్ళదు కదా. ఎంత వెళ్తే ఇమోషనలీ కనెక్టెడ్ ఉంటారు. కొంచెం వెళ్ళాలా, ఎందుకంటే ఎక్కువ వెళ్తే కూడా ఓవర్ యాక్షన్లు ఎక్కువ అవుతాయి. ఆ పెళ్లి తర్వాత అన్ని అడ్జస్ట్మెంట్స్ అవుతాయి కాబట్టి జస్ట్ బికాస్ ఉమెన్ ఇస్ బిజీ, మెన్ ఇస్ బిజీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, అంతా ఉంటుంది. బట్ at end of the day they both have to collide with each other, emotionally connect ఉండాలి కదా. సో అట్లా ఇయర్లీ ఎన్నిసార్లు ఒక వెకేషన్ కి వెళ్తే ఇయర్లీ చెప్పు. ఆఫ్టర్ అది ఆఫ్టర్ బిఫోర్ మమ్మీ ఒక కపుల్ బిఫోర్ అట్లా ఏమి బిఫోర్ ఉట్టి డేట్స్ ఓకే డేట్స్, ఐస్ క్రీమ్ డేట్, డిన్నర్ డేట్, అవి. వెకేషన్ అంటే ఆఫ్టర్ పెళ్లి. నన్ను అలాంటి తక్కువ క్వశ్చన్లు నన్ను అడగకు. ఓకే, డేట్స్ మంత్లీ ఎన్నిసార్లు వెళ్ళాలి? వెళ్ళొచ్చు వీక్లీ ట్వైస్. ఓకే